కాసేపట్లో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది. పార్టీ సభ్యత్వం కోటి దాటడంపై చర్చించనున్నారు. అలాగే వీటితో పాటు పోలిట్ బ్యూరోలో కొత్త వారికి యువతకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. గ్రామ స్థాయి నుంచి పోలిట్ బ్యూరో వరకు మార్పులు అవసరమని గత కొంతకాలంగా నారా లోకేష్ చెబుతూ వస్తున్న నేపథ్యంలో ఇటీవల తాను నిర్వహిస్తున్న పార్టీ జాతీయ కార్యదర్శి పదవిని వేరే వాళ్లకు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ అంశంపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. ఇక లోకేష్ ను డిప్యూటీ సీఎంను చేయాలన్న చర్చ నేపథ్యంలో పొలిట్ బ్యూరో సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, దీపిక, మరి కాసేపట్లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం టీడీపీ జాతీయ కార్యాలయంలో జరుగుతుంది. అయితే ఈ పొలిట్ బ్యూరో సమావేశానికి ఇప్పటికే నాయకులందరూ చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చేరుకోబోతున్నారు. అయితే పొలిట్ బ్యూరో సమావేశంలో ప్రధానంగా చూసుకుంటే సభ్యత్వ నమోదు, ఇటీవల ఏదైతే టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారో దాంట్లో సభ్యత్వ నమోదు కోటికి పైబడి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి ఎవరైతే సభ్యత్వం తీసుకున్నారో వీళ్ళందరికీ కూడా పార్టీ నుంచి బాధ్యతగా ఖచ్చితంగా వీళ్ళందరినీ గుర్తించాలి. పార్టీలో వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. దీంతో పాటు కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావాలనేసి సొంత పార్టీలోని ఎమ్మెల్యేలతో పాటు మరికొందరు పార్టీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో అడగటం తెలియదు. అయితే ఈ అంశాలని చూసుకుంటే ఖచ్చితంగా టీడీపీ నుంచి చూసుకుంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి శ్రేణులకి కార్యకర్తగా మాత్రమే ఉంటాను, పార్టీలో బలోపేతంగా పార్టీ అభివృద్ధికి మాత్రమే కృషి చేస్తాను, ఖచ్చితంగా పార్టీలో పదవులు 3 సార్లు కన్నా ఎక్కువగా చేయకూడదు. ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తన పదవికి కూడా రాజీనామా చేసి కార్యకర్తగా బాధ్యతగా పార్టీ పట్ల అంకిత భావంతో ముందుకు వెళ్తాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన పనులు మాత్రమే చేస్తానని ఇప్పటికే మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అయితే వీటన్నిటి నేపథ్యంలో ఎక్కడైతే ఇప్పటివరకు చూసుకుంటే పార్టీలో 3 సార్లు పదవులు మించి ఉండకూడదు, తన సొంత అభిప్రాయం అనేసి ఇప్పటికే మంత్రి నారా లోకేష్ చెప్పారు. అయితే ఈ క్రమంలో చూసుకుంటే ఈరోజు పొలిట్ బ్యూరోలో ఖచ్చితంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఈ బడ్జెట్ సమావేశాలు తర్వాత ఖచ్చితంగా పార్టీలో కొత్త వారికి అదేవిధంగా యువకులకి ప్రధానంగా బాధ్యతలు అప్పచెబుతారు. బాధ్యతగా ఈ యువకులకి ప్రధానమైన స్థానాలు కూడా పార్టీలో సముచిత స్థానాలు కూడా కల్పిస్తారనేసి ఒక వాదన రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ పొలిట్ బ్యూరో సమావేశంలో పార్టీ పదవులకు సంబంధించి అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే ఎమ్మెల్సీ కోడ్ వచ్చిందో ఈ కోడ్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఏవైతే కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చూసుకుంటే ఈ ఎమ్మెల్సీ కోడ్లో ఎక్కడా కూడా ఎవరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. ఖచ్చితంగా ప్రభుత్వంలో కూటమి నేతలు అందరూ ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా అభ్యర్థుల గెలుపుకి ఖచ్చితంగా కృషి చేయాలనే అంశాల మీద ఈరోజు పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చ జరుగుతుంది. దీంతో పాటుగా చూసుకుంటే సభ్యత్వ నమోదుల్లో కోటికి పైబడి ఇప్పటికే సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం కోటికి పైబడి నమోదు జరిగిందంటే పార్టీ మీద ప్రజలకున్న నమ్మకమే. ఈ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతతో పనిచేయాలి, ముందుకు సాగాలి. అదేవిధంగా ఇప్పటివరకు పథకాలు ఏవైతే ప్రభుత్వం పథకాలు హామీ సూపర్ 6లో భాగంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిలో నెరవేర్చిన పథకాలు ఏమున్నాయి, నెరవేర్చబోతున్న పథకాలు ఏమున్నాయి, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇప్పటివరకు ఈ కూటమి ప్రభుత్వం కేంద్రం నుంచి తీసుకొచ్చింది, ఇటువంటి అంశాల మీద కూడా ప్రజలకు అవగాహన చేయాలి. అవగాహన చేసి ప్రజలకి రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల గురించి కూడా పూర్తిగా క్షుణ్ణంగా వివరించే బాధ్యత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదేవిధంగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేసేవారు ఖచ్చితంగా బాధ్యతలు తీసుకోవాలనేసి ఇప్పటికే టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే ఈ పొలిట్ బ్యూరో సమావేశంలో కూడా ఈ అంశాలన్నీ కూడా స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిగే ఈ కార్యక్రమంలో తెలియజేయనున్నట్టు తెలుస్తుంది. దీపిక. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.